మరి బ్యాగ్ చదివినావా? బ్యాగా? బ్యాగ్ దేనికి? అగో మన ఊరికి బతుకమ్మ పండుగ పోతానే నీకు మొన్ననే చెప్పినా కదా. చెప్పినవు గుర్తుకొచ్చింది కానీ పోవుడు లేదు. అగో ఎందుకే? ఎందుకు పోవుడు? ఏమున్నదని పోవుడు? ఆడ చేసి చేసి నా చేతకు పేరు లేకుండా అవుతుంది. ఇన్ని రోజులు వెనకానికి చాలు, ఇక పోకుండా అయితే. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అట్లా అంటున్నావు? అనకపోతే ఏం చేయమంటాను? పోయినసారి బతుకమ్మ పండుగకు నా తమ్ముడు వస్తాడు, తమ్ముని పెళ్ళం వస్తుంది, అందరం కలిసి మన ఇంటికి అన్ని బతుకమ్మ పండుగ చేసుకుందాం అంటివి. అది పోయేదాకా తెలియకపాయ వాళ్ళు అత్తలేరా అని. ఆఖరికి మనమే ఒడ్డెక్కించుకొని వస్తుంది. బతుకమ్మ పండుగ అంటే అట్టేదేనా? నేను రాను. ఎన్ని నెలలు తీసుకోవాలి? నీకేమేరుక? అరే అవన్నీ నాకు తెలియదానే, నువ్వు చేసేది నేను చూస్తలేనా? వాళ్ళు చిన్నోళ్ళే, మనం ఇంటికి పెద్దోళ్ళం, వాళ్ళ కోపిక లేకుండా మనం కోపుకుంటానే. నువ్వే ఇట్లా అంటే ఎట్లా సప్న? అనకపోతే ఏం చేయమంటాను? ఇన్ని రోజులు ఓపిక పట్టినా ఇక నేను చెయ్యలేను. అయినా అవ్వగారు దానికే ఉన్నారా ప్రతి పండుగ పోవడానికి? నాకు లేరా? నేను పోనా? ఈసారి నేను కూడా మా అవ్వగారి ఇంటికి పోతా. నువ్వు నీ తమ్ముడు ఎట్లనన్నా తీసుకోరి. మా అయ్యవ్వ లేనందుకు మా పెళ్ళి కాకముందు మా తమ్ముడు నేను ఎట్నో ఇలా తీసుకున్నామే, కానీ మా పెళ్ళి అయినాక కూడా మేమే ఇలా తీసుకుంటే చూస్తూ లేవనుకుంటారే. నువ్వు దాని మీద కోపంతో రానంటున్నావు, కానీ మనం బతుకమ్మ వేరకపోతే మనం మంచిది అవుతుందని ఒక్కసారి నువ్వు ఆలోచించే సప్న. ఇన్ని రోజులు ఆలోచించుకుంటూనే వచ్చిన. నా ఆలోచనలకు తగ్గట్టు ఇంట్లో మెదులుకు రొట్టెలు కూడా ఉండాలి కదా. నేనో మీరు ఆలోచిస్తే అదో తీగ మెదులుకు వస్తుంది. ఇక సుతేరగలుగుతుంది ఇద్దరికి. సప్న ఇవన్నీ నువ్వు పట్టించుకోకే. నేను మొన్ననే మా తమ్మునికి ఫోన్ చేసిన, అని చెప్పినా కానీ అన్నీ చెప్పినే అని పెళ్ళాన్ని తీసుకొని ఖచ్చితంగా వస్తాడు. వాళ్ళు నిరుడు రాకనే ఇంత పెద్ద తప్పు చేసినావు మనకి అర్థమైంది. సప్న ఈ ఒక్కసారి నా ముఖం చూసి రావే, ఇవన్నీ పట్టించుకోకే. సరే మా అత్తతి గట్లా కోపంగా చెప్పకే, కొంచెం నవ్వుకుంటా చెప్పరాదే. అత్తతి అచ్చం ప్రజలక్క సింపాజీ చెప్పాలి. సరేగానక్క, నాకు బ్లాక్ కలర్ చీరకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. నా దగ్గర రెడ్ బ్యాంగిల్స్ లేవు. నువ్వు తీసుకోవా? మళ్ళీ నేను వచ్చేసరికి ఉంటాయో అయిపోతాయో. సరే. ఏడికి నువ్వు బ్యాగ్ చదువుతావు? ఏడికేంది? బతుకమ్మ పండుగ వచ్చింది కదా, మా అవ్వగారింటికి పోతానా. గువ్వ నుంచి ఒక సరుకు వస్తే రోగం మొత్తం తిరగాలి. మీ అవ్వగారింటి గోళ్ళు చెప్తిగా. నేను మళ్ళీ ఫోన్ చేసి తాగే. ఏమైంది నీకు? ఆకలి ఇట్లా అవుతుందా? ఏమో గంట కోపం కట్టాను. నేను బ్యాగ్ వెళ్తాను అన్నదే. ఎందుకు? నువ్వు చదువుతావా? ఈ ఉత్సాహం తగ్గించుకో. నువ్వు మీ అవ్వగారింటి గోళ్ళు ఏం లేదు. పోయినసారి పండగకే నువ్వు రాలేదు. అన్నవాళ్ళు అనమాట నా విలువ పోయింది. ఇప్పుడు కూడా రాకపోయినావు అనుకో, ఉండి చేతి మొత్తం పోతుంది. చక్కా నా ఎంబర్ రా. ఏడికోలేదు నువ్వు. ఇక నేను రాను. నేను మా అవ్వగారింటికే పోతా. ఎందుకు రావే? ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? మీ వదిన ఉన్నది కదా, ఆమె ఏ తత్తి ఒక్కటి ఎన్నో నెలలు అవుతుందే. నువ్వు మీ ఇంటికి పోలేదు, ఈసారి మా ఇంటికే పోడు. నేను రాను. మా అక్క నా కోసం 10,000 పట్టుచీర ఉన్నదట. మా అన్న నాకు నగలు వేయించిందట. ఆడికి పోతే మంచిగా చీరలు నగలు వేసుకోవచ్చు. నేను పోకపోతే వాళ్ళు బాధపడరా? ఇడికట్టే ఉందని చేస్తావాలి. నేను రాను. నేను మా అమ్మగారింటికి అవుతా. చూడు భవాని, మాట మాట పెంచిన కోపం తెప్పేకే. మా ఇంటికాడ చేస్తేందుకు మాకు అబ్బాయి కూడా లేరే. మనమే చేసుకోవాలి, అది మన బాధ్యత. నువ్వు పేనసారి రాకుంటే నాకు మంచిగా అనిపించలేదే. ఇప్పుడు కూడా రాకపోయినావు అనుకో, ఊళ్ళో నాకు విలువే ఉండదే. నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో. నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పెట్టు. పోదాం. రానంటే రాను. నన్ను ఒర్రియకు. అంత ముందుగా మాట్లాడకే. 2 రోజుల క్రితమే అన్న ఫోన్ చేసిండు. ఏమన్నాడు? ఈ పండుగ కూడా నువ్వు రాకుంటే నీకు అన్నవాదని ఎవ్వరు లేరు రా అని చెప్పిండే. నీకు దేవుని హక్కు లేదన్నాడు. చెప్పు మరి, నేను ఇట్లా అన్నది లేకుండా ఎవరు లేనట్టు. ఈ మాటలు మాట్లాడే నా నోరు నువ్వు సరే పోదాం. తిని ఆ బట్టలేవో ఇక్కడ వారే ఆ బ్యాగ్లో పెడతా.
అశోక్ గారు ఇంకా రానట్టున్నాడు. 4-5 రోజులు అయితే పండుగ. వీడు ఎప్పుడు వస్తాడు, ఇల్లు ఎప్పుడు మంచిగా చేసుకుంటాడు, పనులు ఎప్పుడు చేసుకుంటాడు. ఇల్లుకు తాళాలు కొట్టే ఉన్నాయి కదా. వీడు ఫోన్ చేసినప్పుడు ఏ అత్తారా అన్నాడు, ఇంకా రాకపోయా. అగో రాయేశం ఎట్లా పోయేస్తాను బిడ్డ? ఊర్లోకి పోతానా? అవునా? సరే కానీ నువ్వు వేసిన వచ్చినమ్మా. దసరా పండుగ వచ్చింది కదా బిడ్డ, నా బిడ్డ దగ్గరికి పోయినా మనవన్లకు మనవరాన్లకు బట్టలు కొనిచ్చి 2 రోజులు ఉండి వస్తాను బిడ్డ. అవును కానీ బిడ్డ, నువ్వు గీడ నిలబడి ఎవరిని చూస్తానో అటే చూస్తాను, ఎవరిని బిడ్డ బీరిపోయి చూస్తాను? ఇంకా అశోక్ గారి ఇంటి మొక్కన చూస్తానా, తాళాలు కొట్టున్నాయి. వాడు అత్తాన్ని ఫోన్ చేసిండు, వాడు ఎప్పుడు వస్తాడో, ఇల్లు ఎప్పుడు శుద్ధం చేసుకుంటాడు, అందుకోసం చూస్తానా. ఏమొచ్చుడో ఏమో, గంత పెద్ద ఇల్లు ఇడిచిపెట్టుకొని ఉద్యోగం అని సంపాదన కోసం పోయి సిటీలో బతకబట్టి, ఇద్దరు ఇట్లా ఏ ఒక్కలన్నా ఇల్లు పట్టుకొని ఉంటే ఎంత మంచిగుండు బిడ్డ. ఎవరి బతుకు వాళ్ళు బతకబట్టి. ఇప్పుడు కాలం గట్లనే ఉండొచ్చిందమ్మా, ఎవరైనా చెప్తే వింటారా? నేను కూడా అశోక్కు ఫోన్ చేసిన బిడ్డ, ఇవాళ రేపు అత్తమన్నారు. అత్తడు కావచ్చు ఇవాళ, ఏమో అత్తరు ఇవాళ వచ్చేటట్టే ఉన్నారు. సరే వస్తామని కలుతలే. సరే సరే బిడ్డ. స్వప్న, ఇల్లంతా బాగా దుమ్ము దుమ్మైంది, నువ్వు ఇదంతా ఊడు, నేను తాళం తీసి లోపల ఇంట్లో దొరుకుతా. సరే, బాగా దుమ్ము దుమ్మైంది, పో నువ్వైతే తాళం తీపో, నేను అంత ఊడుతా చదువుకుంటా. ఇల్లు బయలు కలిసి నేనే మొత్తాను జరసే పట్టుకోరా బ్యాగు. ఏ ఆడలు పట్టుకున్న బ్యాగ్ నేను పట్టుకోనానే, పట్టుకోను. ఇల్లు రానే వచ్చే తలుపులు తీసే ఉన్నాయి, మీ అన్న వాళ్ళు నచ్చినట్టున్నారు. లేకపోతే నీ లెక్కనా? నడు. అయ్యో మా తల్తి మొదగా వచ్చినట్టు. అన్నా ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు వస్తున్నావు అన్న, మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది అన్న? మేము వచ్చి గంట అవుతుంది. పొద్దున రమ్మడి కదా, ఇద్దరు ఎందుకు అది? చిన్న పని ఉండే అన్న, చూస్తూ వచ్చారు, లేట్ అయింది. సరే సరే, ఇంట్లోకే దవరి, ఇంకేదా దులిపత్తా. అశోకు, ఓ అశోకు, శంకరి వచ్చినారు బిడ్డ. చిన్న అంత మంచిగా మంచిగా ఉన్న బిడ్డ, మంచిగా అత్తమ్మ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్న బిడ్డ. ఎప్పుడు వచ్చిండ్రు బిడ్డ? అప్పుడే వచ్చినాం అత్తమ్మ. నీ పానగిట్ల మంచిగా ఉందా చిన్నమ్మ? మంచిగా ఉంది బిడ్డ, మంచిగానే ఉంటాను. ఏంది బిడ్డ, పెళ్లి కాక ముందుకు నెలకోసారి 2 నెలలకోసారి ఒత్తిరి ఇల్లు వాకిలు చూసుకొని పోతిరి. ఈ పెళ్లి అయినా కంచేంది బిడ్డ, వారానికి ఒక్కసారన్నా వచ్చు లేదు పోవు లేదు. ఏడాదికి ఒక్కసారి వచ్చి ఈ దేవుళ్ళని చూసుకుంటే ఎట్లా బిడ్డ? నెలకోసారో వారానికి ఒకసారి వచ్చి చూసుకొని ఇంత దేవుళ్ళని చూసుకోవాలి, పూజో అదో ఇదో చేసుకొని దీపం పెట్టుకొని పోవాలి, మంచి జరుగుతుంది. ఇట్లా అయితే ఎట్లా బిడ్డ? ఏం చేయండి చిన్నవా, మా పనులు గట్లున్నాయి, ఈ జాబులు చేయబట్టి అచ్చుకోడు వీలైతే లేదు. గట్లా అంటావు బిడ్డ, మీకంటే వీలు కలవది. కోడన్లో ఏం చేస్తారు బిడ్డ? ఇంత పెద్ద ఇల్లు ఇట్లా ఆగం చేసుకుంటారా బిడ్డ? వాళ్ళని నచ్చి ఇల్లు మంచో చెడో చూసుకొని పోరా. అది కాదే చిన్నవా, ఇక్కడికి వచ్చి మేమేం చేయమంటావే?
అవ్వ బాబు బతుకున్నప్పుడు మమ్మల్ని చదివిపించే మూడు కాటం అంటే ఏంటో తెలియనే కాపాయే. ఇక మా చదువులోనే మేము పోయినా ఎవరి కాలమే వాళ్ళు నిలబడ్డాం. అన్నో కాడు ఉంటే నేనో కాడు ఉంటుంది. ఇక అచ్చుడుపోవడం అంటే ఎడవేలు అవుతుందా? ఇట్లనే ఇప్పుడు ఒకసారి చచ్చిపోతాం. ఇక ఏమో తీ బిడ్డ, ఈడికైనా వచ్చిండ్రు. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో పండుగ పనులు చేసుకుంటాను. మీరు ఇంకా రాకపోతురని నాకు మనసు అంతా కొట్టుకున్నది. అయితే తీ బిడ్డ వచ్చిండ్రు. ఈడికైనా మస్తు సంతోషం నాకు. సరే చిన్నవా, ఇంట్లో పంపా. దాతమ్మ అవునా శంకరి, ఈ పెళ్ళం మందలియలేదేందిరా? దాని తలకాయ ఎడబెట్టిందో అది గట్టినే ఎత్తది అని పాయే. నువ్వు రాతమ్మ. బోళ్ళు బాగున్నాయి, నేను ఆ బోళ్ళని దోమెత్తా. మీ మరదలు అక్కడ అట్టిగానే కూర్చున్నది. మీ తమ్ముడిని పిలిచి ఇంట్లో బొచ్చడు పని ఉన్నది, దాన్ని ఏమన్నా పని చేయమని చెప్పుపో. ఒక్కదాన్నే ఎన్ని పనులను చేయాలి? ఇవి రెక్కలా కట్టలా? నిన్న నుంచి చెప్తాన్నా. సరే చెప్తుంది. అరే తమ్మి, శంకర్ ఏం చేస్తున్నావు? రా, ఏం చేస్తున్నావురా? ఇంట్లో బొచ్చడు పని ఉన్నది. మరదలు గట్లా ఫోన్ పట్టుకొని కూర్చుని నడతారా? పని ఎట్లా తీరుతుంది? అవి కింద ఉన్నాయని చదరాలే. ఇల్లు మొత్తం మైలా పట్టి ఉన్నది. అది అడుగుదాం. సరిపోయాడు తీసుకురాపో. ఏయ్, ఇంట్లో చిన్న చిన్న సామాన్లన్నీ తీసిపెట్టు, నేను సరిపోయి తీసుకొస్తా. అంతా రాసి కడుగుదాం. నేను ఎందుకు ఇస్తా? నేను దియ్యా, నేను ఏ పని చెయ్యా. చెయ్య అంటే ఎట్లనే పనంతా ఎవరు చేసి పెడతారు? నేను పని చేస్తానికి రాలే, బతుకమ్మ పండుగ అంటే వచ్చిన. నిన్న నుంచి ఒక్కదాన్నే చెప్తాన్నా. ఎంత చేసినా పని ఒడతలేదు. ఒక్కదాన్ని ఎత్త అవుతుందా అనే తల చెయ్యి ఎత్త అవుతుంది కానీ. అబ్బో, పని చేస్తానా ఈ టైం అయింది, ఇంకా అన్నం లేదు కూర లేదు, నువ్వు ఒక్కదానివే చేస్తానవా? ఏది నువ్వు చేసింది? ఫోన్ పట్టుకొని కూర్చుంటే కడుపు నిండదే, పని చేసుకుంటే కడుపు నిండుతుంది. ఒక్కదాన్ని ఎంత పని చేయాలనే? మంచి కూర్చొని ఫోన్ చూస్తాంది. తల చెయ్యి ఎత్తనే కదా అన్నం కూర అయ్యేది. ఓ పని నువ్వు, ఓ పని నేను చేసుకుంటేనే కదా అయ్యేది. ఎవరన్నా సంతిట్లా కచ్చి ఎత్తన్నావా అనే? నన్ను కూర్చుంటే పెట్టి ఎత్తన్నావా? తప్పనా ఎంత కోపానికి రాకు, తమ్ముడు చెప్పుకుంటాడు. కోపం కాదు, నిన్న వచ్చింది అది. ఒక్కసారి అక్క అని పిలిచిందా? అక్క ఏ పని చేద్దాం ఏందని ఒక్క మాట అన్నదా? నాకే పట్టా, దానికి ఏ పట్టింపు లేదా? ఈ ఇల్లు నా ఒక్కదాన్నేనా? దాన్ని కాదా? సంసారం ఇద్దరిది కాదా? ఆగవాదినే, నేను చెప్తా కదా. ఇవ్వలేని చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పని చేయాలనో ఏ పని చేద్దాం నాకు మా తెలుసు. చెప్తాడు. ఏయ్, ఎటు పోతానవే? ఇక్కడ మాట్లాడడానికి పోతానవేటో ఈ మూల మీద పెడుతుందా? నన్ను నువ్వు వీడికి ఎందుకు తీసుకొచ్చినావో తెలుసు. పండగ తీసుకురాలే నన్ను. ఇలా ముందు నన్ను కొట్టి నా విలువ తీసేయడానికే తీసుకొచ్చినావు. మాటలేమో బాగా అవుతున్నావే. అరే ఆగా రాత్రి లొల్లి పెట్టుకుంటా. నువ్వు ఆగా, నన్ను బాగా ఆగు. ఈ 2 రోజుల నుంచి చూస్తాను దీన్ని బాగా. అరే ఆగా, లొల్లి పెట్టుకుంటా. అశోక్, శంకర్ ఏంద్రా ఈ లొల్లేందిరా? అక్కడికి నిలబడుతుంది మీ లొల్లి. అశోక్, పండుగ అత్తిరి. ఈ పండుగ ముందట ఇంట్లో ఏమున్నది ఏం లేదని చూసేది లేదారా? ఈ లొల్లేందిరా? ఈ లొల్లి ముందట పెట్టుకున్నారు. అవునే స్వప్న, ఏంది ఇదంతా? ఏమో అత్తమ్మ, ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు. ఏదైనా చెప్తే చెప్పి మరి కొట్టించిరు అన్న పేరు. నాకేమిటికి వచ్చిన ఆరాటం? నేను వచ్చిన కాడికి చేసుకుంటా సపరేట్గా పోతా. అన్ని నాకే, అన్ని మీదేసుకొని చేసిన కొద్దీ బాగా అలసైపోతాను నేను. అయ్యో, ఎందుకే స్వప్న గంట కోపానికి వస్తాను? మందికి చేసి పెడతాను బిడ్డ, నీ ఇల్లే కదా. నా ఇల్లు నా ఒక్కదానికే ఉంటే అయిపోతుందా అత్తమ్మ? నీ చిన్న కోడలకు ఉండద్దా? నిన్న వచ్చిన కానుంచి ఇల్లు దులిపిన, ఊడ్చిన, తూడ్చిన, కడిగిన అన్ని చేసుకుంటున్నా. అగో వచ్చిన కంచెలు గక్కనే ఫోన్ పట్టుకొని కూర్చున్నది. గట్ల కూర్చుంటే పనులు అయితే అత్తమ్మ. ఏడాదికి ఒక దినవత్తం ఇంట్లో ఎంత చెత్త ఉంటుంది నీకు తెలియదా? ఒక్కరు ఎత్తనే అవుతుందా పని? మనిషికి అది ఏమంటే అదేమో కూర్చొని ఉండబట్టే. మొగడు ఎత్తంటే మరి నేను చేస్తాను రాదది. అవునే బావాని, చెరో పని చేసుకోరాదు బిడ్డ. ఎప్పుడో ఒక్కసారి వస్తారు, వచ్చినప్పుడు అలా గిదే కయ్యం పెట్టుకున్నాడా? ఎప్పటికొస్తారు బిడ్డ ఇడికి? వచ్చినప్పుడు మంచిగా కలిసి ఉండాలి. ఈ కయ్యం ఎందుకే? అవురా శంకర్, నువ్వన్నా చెప్పుకోవారా? నీ చెప్పుడు పాడుగాను. ఎంతగానో చెప్పానా దీనికి? ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటే తెలియదా? ఇంకేమైనా అంటే కొట్టిన పేరు చిన్న మొల్లికాయన అత్తమ్మ సంకలేసుకొని చెప్పడానికి దానికి తెలియదా? ఎవరింటికి వచ్చినాం, మన ఇంటికి వచ్చినాం, పని చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలని దానికి సోయి ఉండద్దా? సప్న, భావాన్ని అర్థం చేసుకుంటే చేసుకొని లేకుంటే లేదు.
నువ్వు దేనికి ఎగిరిత పడకే. అరే తమ్మి, నీకు కూడా దుకాణంలో ఓపిదేదో లేకుండా నేను పోయి తెచ్చుకుంటా. ఎందుకురా ఈ లొల్లి పాడగాను తృప్తి లేకుండా. ఏందన్నా నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడకపోతే ఏం చేస్తారా? పెద్దోళ్ళు అయ్యి ఎంత ఓపిక పడతారు వాళ్ళు. మీకు లేదారా బాధ్యత? అది పోయినసారి పండుగకు కూడా రాకపోయా, ఈసారి వచ్చింది. వచ్చినప్పుడు బాధ్యత మీరేసుకొని చేయదారా? అవ్వలేకపోయా అయ్యలేకపోయా ఎవరు చేస్తారా? పెద్దది మీరేసుకొని చేయబట్టే. రేపు పంచిన్నాడు వాళ్ళు ఒక్కలే తింటారా? ఇది తినదారా? దానికి లేదారా బాధ్యత? ఏమో అత్తమ్మ, ఈ అచ్చురద్దు పని మీరేసుకొని చేసిరద్దు, అది తిన్న పేరద్దు. నాకు లేరా అవ్వగారు? నేను కూడా మా అవ్వగారు ఇంటికి పోతా. అవ్వా ఇదేం పాపమే, ఇద్దరు కోడళ్ళుండి ఇంట్లో గౌరమ్మని పెట్టరా అని అదేదో అన్నదాన్ని నువ్వు పోతావా అని స్వప్న. ఓ భవాని, ఉండబుద్ధి అయితే ఉండు, లేకపోతే పో. అంతా వాళ్ళే చేసుకుంటారు, ఏదున్నా వాళ్ళకే. ఇక నీకేం లేదు ఇక్కడ. ఎందుకే పట్టింపు లేనట్టు చెప్తాను? ఎట్లా అనమంటావా మరే? ఊరికి పోదామంటున్నావు రావు, దేవునికి వేసుకుందామంటున్నావు రావు, పండగ పోదామంటున్నావు రావు. ఒకవేళ వచ్చిన కానీ పని చేయవు. ఎట్లనే నీతోని? నీకు తెలియదా? నన్ను లగ్గం చేసుకోక నీకు తెలియదా నాకు అబ్బాయి లేరు పని చేసి ఉంటుందా అని? ఎవరు చేస్తా ఉంటాను ఇదంతా? మనది కాదా ఇదంతా? వదిన ఒకటే ఎందుకు చేయాలి? పచ్చుకున్నాడు నువ్వు తీరావా అన్నా? ఇదంతా కలవదే. నేను ఎండ్లా కలవకుండా ఒంటరిగా అనాథలకు ఉండే దీనికి కావాలి. నేను పోతా ఇడు ఉంటా అన్నాడు. అయ్యో అది కాదు, నువ్వు మా అవ్వగారింటికి తోలలేదన్న కోపంలా ఏ పని చేయలే, అందుకే అట్లా మాట్లాడినా. అంటే ఇక్కడ పండుగ అయిపోయినాక మీ అవగారికి పోరాదా అని అందరం పోదాం. ఆ తెలివి లేదా నీకు? అరే తమ్మి, ఈ లొల్లద్దురా, పండగ చేసుకుందామా, ఇటు వెళ్ళిపోదామా? అయ్యో గట్ల అనకురి బావా, పని చేయండి నా తప్పే. అంత పని అక్క మీద ఇడిచిపెట్టుడు అది తప్పే. పోయినసారి పండగకు రాకపోవడు అది ఇంకా పెద్ద తప్పు. ఇంకొకసారి అసొంటి తప్పు చెయ్య. నేను పని చేస్తా, పండగ ఇక్కడనే చేసుకుందాం బావా. నా తప్పు నాకు తెలిసి వచ్చింది. ఇంకేంది మరి? ఇక అందరు కూడి మంచి ఒక దగ్గర పండుగ చేసుకోండి. ఇక నిలబడి సుత్తానమేందే? పండుగ చేసుకుందాం దాని అక్క దగ్గరికి వచ్చి తీసుకుపో. ఇన్ని పండుగ చేసుకున్నాం అక్క. ఇగో బావా, బతుకమ్మ పండుగకు మాకు పూలు అవి ఇవి కావాలి. అక్కను నన్ను బజార్ తీసుకుపోర్రి. సరే పోదాంతి. ఏమైంది ఇంకా నిలబడి చూస్తున్నావు? తయారుగా పో. మా అయితే కాంతి చేసేటి అని చేసి ఇప్పుడు తయారు కాపు అంటున్నావా? అయ్యో గట్ల అంటావేంద్రా, తయారుగా పోదాం. అత్తమ్మ ఇంట్లోకి పోదాంపా, చాయ్ తాగుదాం. ఓ నా బంగారు కోడళ్ళు. డాక్టర్ అశోక్, ఏం చేస్తానవరా? ఎప్పుడు రమ్మని చెప్పినరా, ఇప్పుడు వచ్చినావు. అప్పుడెప్పుడో సెట్ చేసి పెట్టినా, ఇంత లేటారా? వచ్చేసరికి ఈ టైం అయింది. పండే నాడు కూడా పర్మిషన్ కావన్నారు నీకు. ఏం తెలియదు అనేది నాడు లేట్ అవుతుంది. ఆగరాదు రాస్తానా? అట్లా కాదన్నా, నీ పేరు చెప్పుకొని ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగచ్చని. వచ్చిండా రాయేష్ అన్న? అప్పటి సార్ చూస్తారు నీకోసమే. పా అన్న తిన్నాం. ఇక పోలు మటను, పోలు చికెను మంచిగా వండిరా మరి? అన్నీ అండినాం కానీ రారి పూరీలు చేసి రా. చేసినాం పిల్లగా. సప్న, నువ్వు మరదలు పోయి మా చిన్నవని తీసుకురాపోడు. మా చిన్నవకున్న ఒక్కొక్కడు కూడా అమెరికాలో ఉన్నాడు. అది ఒక్కతే ఉంటే దానికి బెంగటినట్టు అయితే మనతో పాటు పండుగ చేసుకుంటాం. దానికి కూడా తృప్తి అనిపిస్తుంది. తీసుకురాపోయి. సరే, నేను కూడా అదే చెప్దాం అనుకున్నా బాబా. ఏంది నువ్వు కూడా అనుకున్నావా? ఇంత తెలివి నీకెప్పుడు వచ్చిందే? అయ్యో ఎక్కిరించిన కాడికి మాట్లాడుతీ. మనం పోదాం పక్క. మీరు ఇంట్లోకి వర్రి, మేము వస్తాం. పోయి మా చిన్నవని తీసుకురా, మీ చిన్నవని కాదు. మా తెలుసు. మనం మర్చిపోతామని చెప్తాను.
మీరు తినిపోరా అదే ఇవాళ నాకు కొద్దిగా తృప్తి కానియవా తాగనియరాదు బిడ్డ ఊకే తాగుతారా ఎప్పుడో గిట్ల పండుగకు వచ్చినప్పుడు తాగుతారు కొడుకులను బాగా వెనకేసుకుంటావు అత్తమ్మ. కోరి కోరి చిన్న కింద పెట్టి మీరు తినిపోరి మేము మందేసుకుని లోపలికి వస్తాం. సరే కానీ తొందర రాది పాతమ్మ. అబ్బోరియే కొన్ని మెత్తటి బొక్కలు వేసుకురాయే. ఏంది పోరి నీ మొగనికి ఇప్పుడే ఎక్కినట్టుంది. కుక్కనట మెత్తటి వేసుక దుబ్బ. బొక్కలు వేసుకురా, మెత్తటి వేసుకురా. సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా పల్లె సందడి. చూసారు కదా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది కొట్టండి.